जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव जय देव। अनंत संसार समुद्र तार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्य साम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्। कवित्ववाराशि निशाकराभ्यां दारिद्र्यदावाम्बुदमालिकाभ्यां दूरीकृतानम्रविपत्ततिभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम्। न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परा अन्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमध्यसर्गस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम्। ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा नः शृण्वन्नोतिभिश्चेदसादनं निशुषेद गणपते गणेशत्वा माहुर्विप्रथमं कवीनां नरुते त्वत्क्रियते किञ्चनादे महावर्गं मघवन् चित्रमर्चा अभिक्षामो मघवन्नाथमानां सखे बोधिपशुपते सखीनां रणं कृधिरणकृत्सत्यसुष्मा भक्ते चिदाभजाराये अस्मान्। సైనిక్పూరి శృంగేరి శంకర మఠం విజయ గణపతి దేవాలయంలో ప్రధానంగా ఉచ్చస్థానంలో ఇక్కడ కూర్చొని చూస్తున్న గణపతి స్వామివారిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రప్రథమ గణపతి నక్షత్రం హస్త నక్షత్రం, ఆకాశంలో హస్తముఖుడు అంటే ఏనుగు తొండ రూపంలో కనిపిస్తాడు ఆకాశంలో, కాబట్టి ఆయనకి హస్తముఖుడు కాబట్టి హస్త నక్షత్రంలో జన్మించిన వాడు. కాబట్టి ఈయన ద్వారా మనకేం జరుగుతుందంటే ప్రప్రథమంగా ఆదిదేవుడు అంటే ఈశ్వరుడు తర్వాత శక్తి ఉన్నాయని ఈయనకు అన్ని నవగ్రహాలన్నీ ఈయన శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. తల భాగంలో ఒక గ్రహము, చేతుల్లో ఒక గ్రహము, రెండు చెవుల్లో రెండు గ్రహాలు, అలాగే ఉదరాని మీద ఇంకో గ్రహం అలా ఉంటాయి. కాబట్టి నవగ్రహాలకు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గణపతిని కనుక పూజ చేస్తే ఆ యొక్క బాధల నుంచి చాలా వరకు వాళ్ళకు ఉపశమనం పొందుతారు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడున్న గణపతి తొండం మీకు కుడి చేతి వైపు తిరిగి ఉంది. అంటే కుడి చేతి కంటే సర్వ విజయప్రదమైంది. అంటే మనం ఏ కార్యం తలపెట్టినా ఇందుకాలుడు అందులేడు అన్నట్టుగా అది ఎటువంటి కార్యక్రమం అయినా సరే ఒకరికి మంచి చేయాలని వెళ్తుంటే మంచి అయిపోతుంది, ఒకరికి చెడు చేయాలని వెళ్ళినా కూడా మనం చేసే చెడు వాళ్ళకి ఇంకొక రూపంలో మంచిగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క విజయ గణపతి అన్నింటిలో కూడా విజయం చేకూర్చే గణపతి కాబట్టి విజయ గణపతి అంటారు. ఇక్కడున్న పాలరాతి విగ్రహం అది చాలా విచిత్రమైన విగ్రహం. ఫస్ట్ అసలు ఈ దేవాలయం మేము ప్రారంభించడానికి ముందు ఆ చిన్న విగ్రహంతో పూజ చేస్తేనే ఇంత పెద్ద స్వరూపంలోకి వచ్చింది దేవాలయం. కాబట్టి ఆయనలో డెఫినెట్గా తెక్తి ఉన్నట్లే కదా, మనకు తెలియకుండా కంటికి కనిపించిన ఒక చిన్న బిందువే ఇంత పెద్ద దేశాన్ని విశ్వాన్ని శాసిస్తున్నప్పుడు ఆ చిన్న విగ్రహం ఇంత పెద్ద దేవాలయాన్ని తెచ్చిందంటే అదొక వండరే కదా. అదమ్మా ఇక్కడున్న గొప్పతనం ఏంటంటే గణపతిలో ప్రత్యేకంగా ఉంటారు. రెండు ఇక్కడ మేము ప్రతిరోజు దేవాలయంలో ఉన్న అన్ని విగ్రహాలకి అభిషేకాలు ఉంటాయి, ఒక శారదామ్మవారికి తప్పితే. ఇంకా ప్రత్యేకత ఏంటంటే రకరకాల సుగంధ ద్రవ్య పరిమళాలతో వాటికి అభిషేకం చేస్తాము. ప్రతిరోజు ఆ స్వామివారికి పునుగు తైలో శరీరానికి మేము ఆచ్ఛేదన చేస్తాం. అది ఇక్కడున్న గొప్పతనం. అలాగే ఇక్కడున్న మూషికానికి మీకు ఏదైనా సమస్య కనుకుంటే ఆ సమస్య పోవాలంటే మూషికం చెవిలో మన సమస్యని చెప్పి ఇక్కడ 11 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టుకుంటే ప్రత్యేకంగా వారికి ఉన్న సమస్యలన్నీ బాధలు అన్నీ తొలగిపోయి చక్కగా ఆరోగ్యంగా వాళ్ళు విజయం సాధిస్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు మేము నిత్య గణపతి హోమం చేస్తున్నాం. గురుగారు ఆజ్ఞ, శృంగేరి జగద్గురుల ఆజ్ఞ ప్రకారం నిత్య గణపతి హోమం చేస్తున్నారు. ఇక్కడున్న యాగశాలలో ఉండే హోమగుండం కూడా ప్రధాన హోమగుండం
గణపతి గర్భంలో ఉంది కాబట్టి అది నిత్య అగ్నితో జ్వలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు సంతానం అంతా కూడా అగ్నిస్వరూపుడు. గణపతి అగ్నిస్వరూపుడు, సుబ్రహ్మణ్య స్వామి అగ్నిస్వరూపుడు, ఆంజనేయ స్వామి రుద్రస్వరూపుడు, అలాగే అమ్మవారు కూడా అగ్నిస్వరూపమే. కాబట్టి ఆ ఈశ్వరుడు మూడో కన్నా అమ్మవారు అంటారు. కాబట్టి ఈ గణపతి యొక్క గొప్పతనం అది. ఈ దేవాలయంలో ఉన్న గణపతి ప్రప్రథమంగా విజయ గణపతి దేవాలయం కాబట్టి అందరికీ వి అంటే విక్టరీ, విజయ అంటే విక్టరీ కాబట్టి 2 చేతులు చూపిస్తుంది. కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి మనం అమ్మవారి వైపు 2 అడుగులు వేద్దాం. శ్రీ శారదాంబాయ నమః. ఈ సైనిక్పురి శృంగేరి శంకర మఠంలో ఉన్న ప్రప్రథమ ఆదిదేవత శ్రీ శారదాంబ. శృంగేరి శారదాపీఠం. శారదాపీఠం అంటే చదువులకు పీఠం అనేది కాకుండా సకల స్వరూపి, త్రిమాతా స్వరూపిణి ఆవిడ. మహాశక్తి, మహాలక్ష్మి, మహాసరస్వతి. దీనికి ముందు మీకు అందరికీ కథ తెలిసి ఉంటుంది. శంకరాచార్యుల వారు ఒక తర్కమీమాంస సభలో న్యాయ నిర్ణేత గురించి ఎవరి గురించి అని చెప్తే అమ్మవారు నేను వస్తానని చెప్పింది. అక్కడి నుంచి ఆవిడ వెనకాల బయలుదేరి నేను వస్తానంటే ఎలా నమ్మకం నాకు నువ్వు నా వెనకాల వస్తున్నావు తల్లి అంటే నా కాలి గజ్జెల శబ్దం మీకు వినిపిస్తుంటుంది. మీరు పొరపాటున ఎక్కడన్నా నా గజ్జెల శబ్దం ఆగిపోయింది, నేను వెనక్కి తిరిగితే నేను అక్కడ శిలగా మారిపోతాను అని చెప్పింది. శంకరాచార్యుల వారు ఒప్పుకొని అలాగే తీసుకొస్తున్నారు. సగ దూరం రాగానే అమ్మవారి అడుగులకి ఆ కింద ఏమన్నా ఆవిడ కాళ్ళకి తగులుతాయేమో అని చెప్పి నేల మీద ఉన్న లతలు, తీగలు, రకరకాల పుష్పాలు అన్నీ కూడా అమ్మవారి పాదాలకి కింద తివాసిలాగా తయారైపోయి వాటి మీద అమ్మవారు నడిచే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో ఒక తీగ ఏం చేసిందంటే పొరపాటున తిరగటంలో ఆవిడ కాలి గజ్జకి తగిలి ఆ శబ్దం ఆగిపోయింది. అమ్మవారు ముందుకు నడుస్తుంటే కాలి తగిలిన తీగిని తీద్దామని వంగుండేటప్పటికి శబ్దం ఆగింది. శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆవిడ శిలగా మారింది. ఆవిడే శృంగేరిలో ఉన్న ఇప్పుడు శారదాంబ మూల విరాట్. అందుకనే అక్కడ ఆవిడ స్వయంభూ శారదాంబ. ఇదే సైజులో ఉంటుంది. ఎక్కడ శృంగేరి పీఠంలో కూడా ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని పీఠాల్లో కూడా శారదాంబ విగ్రహం యొక్క ఎత్తు అంతే ఉంటుంది. ముద్రలు కూడా అవే ఉంటాయి అమ్మవారివి. అమ్మవారికి ఉన్నది భూప్రస్థ శ్రీచక్రం. అది స్వామివారు 2 సంవత్సరాల పాటు పూజ చేసి దాన్ని పంపించారు. అందుట్లో ఎంత శక్తి ఉందో అది మా అందరికీ తెలుసు. ఆవిడ కళ్ళల్లోకి మీరు 2 సెకండ్లు ఎవరైనా కరెక్ట్గా చూడగలిగితే వారు చాలా ధన్యజీవులు అంతే. ఆవిడ ఎందుకు చూస్తున్నా నా వైపు అని అంటుంది. అలా ఉంటుందన్నమాట. 2 ఇక్కడ మేము చేసే కార్యక్రమాల్లో ఆవిడ నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం అమ్మవారికి సంబంధించిన ప్రధాన నక్షత్రం కాబట్టి ఆ రోజున మేము ఇక్కడ మేధా సూక్త అభిషేకం అంటే మాటలు రాని పిల్లలకి, సరిగా మాట్లాడలేని వాళ్ళకి, చదువులో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, రకరకాలుగా రాజకీయాలు మర్చిపోతున్న వాళ్ళకి, కొత్తగా రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా మేము ఈ తేనెతో చేసిన అభిషేకం చేసిన తేనెని వాళ్ళకి ఇస్తే వారు ప్రతిరోజు కూడా ఉదయం పూట స్నానానంతరం పూజ చేసుకున్న తర్వాత కొద్దిగా నాలుగుకి రాసుకుంటే చక్కగా అందరికీ అంత మంచి జరుగుతుంది. అదే రోజున మేము ఇక్కడ మేధా సూక్త అభిషేకంతో పాటు అమ్మవారి హోమం కూడా చేస్తాం ప్రతి నెల మూలా నక్షత్రం రోజు అమ్మవారి శారదామ్మవారి సాక్షాత్ శ్రీ భారతీయ మహాస్వామి శారదామ్మవారికి కళ్ళుతో బీజాక్షర రాశారు. బంగారు శ్రీచక్రం కూడా ఇచ్చారు. దానికి ఈ ప్రతి నెల మూల నక్షత్రంలో శ్రీచక్రానికి తేనెతో అభిషేకం, మేధాశక్తితో తేనెతో అభిషేకం చేసి మీ పిల్లాడికి ఇస్తే అది మేధ, విద్య, జ్ఞాన మేధ అవుతుంది. తర్వాత ఈ మాట రాకపోతే మాట కూడా వస్తుంది.
అలాగే దసరాల్లో అమ్మవారికి రకరకాల అలంకారాలు ఉంటాయి. శతచండీ యాగం చేస్తాం మేము. దానికి మేము రకరకాల ప్రదేశాల నుంచి పండితుల్ని పిలిపించి ఇక్కడ అన్ని రకాల కలశాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తాం. మా దగ్గర వేసే అలంకారాలు అన్నీ కూడా నేను ఇప్పుడు గొప్పగా చెప్పడం కాదు, శారదాపీఠం తర్వాత శృంగేరి తర్వాత మళ్ళీ సైనిక్పూర్లోనే అన్నంత చక్కగా మేము అలంకారాలు వేస్తాం. మీకు నేను కొన్ని పంపిస్తాను అలంకారాలు, మీరు చూడండి అమ్మ. అమ్మవారి ముందు నుంచున్నప్పుడు మేము ఎట్లాంటి మాటలు మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాం. ఆవిడ చూస్తే మీకు తెలుస్తుంది. కొత్తగా అమ్మవారిది బంగారు మండపం ఒక దాత చేయించారు. అది జగద్గురువులు శృంగేరిలో వారి స్వహస్తాలతో పూజ చేసి పంపించిన తర్వాతే ఇక్కడ పెట్టాం మేము తీసుకొచ్చి అమ్మవారిని. రకరకాల హోమాలు మా దగ్గర 260 రకాల హోమాలు చేస్తాం. అన్ని మామూలు హోమాలు చేస్తాం, మూలమంత్ర హోమాలు, పాశుపత హోమాలు, అన్ని రకాల హోమాలు చేస్తాం. హోమము అంటే అగ్నితో నెయ్యిని జత చేసేది, అటు సమిధులతో చేసేది కాబట్టి మేము అన్ని రకాల హోమాలు చేస్తాం. శృంగేరి మఠం ఒక ఐకాన్ లాంటిది హోమాలకి మంత్రాలకి. మంత్రం పుట్టిందే భారతదేశంలో, మంత్రం అభివృద్ధి చేసిందే భారతదేశం, మంత్రం పెరిగిందే శంకరాచార్యుల వారి దగ్గర. అటువంటి శృంగేరి పీఠంలో మీరున్నారు. నమామి శివం సదా దేవం, నమామి శివం సదా ముదా, నమామి శివం సదా దేవం, నమామి శివం సదా ముదా, పరాత్ పరం పార్వతీ ప్రియం, పరాత్ పరం పార్వతీ ప్రియం, హరి బ్రహ్మేంద్ర సంపూజితం, హరి బ్రహ్మేంద్ర సంపూజితం దేవం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కద్రుద్రాయ ప్రజేదశే మేలుష్టమాయ తవ్యసే భోజే మసంతమం హృదే యథా నో అదితి కర్పశ్యేనుభ్యో యథా గవే యథా దోపాయ రుద్రియం యథా నో మిత్రో వరుణో యథా రుద్రస్సికే దదే. శృంగేరి శంకర మఠం సైనిక్పురి. శంకరుడు అంటే ఈశ్వరుడు. 5 తలలు ఉన్నాయి. వామదేవం, సజ్జోజాతం, అఘోరం, తత్పురుషం, ఈశాన్యం. ఒక్కొక్క తలకాయ ఒక్కొక్కటి. అందుకని ఆయన పంచముఖుడు అని అంటారు. ఈశ్వరుడు ఇక్కడున్న శివలింగంలో గొప్పతనం ఏంటంటే ఇది జగద్గురువుల నుంచి మాకు వచ్చింది. దానికి సహజ సిద్ధమైన 3వ కన్ను కనిపిస్తుంటుంది మీకు. నమామి శివం సదా దేవం, మహాదేవ శంభో శంకర. ఇది అత్యంత అరుదుగా ఉంటుందమ్మా. ఇలాంటి శివలింగం దర్శనం చేసుకుంటే అన్ని రకాల సమస్యలు, బాధలు, మనకి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా, అలాగే మృత్యు భయం ఉన్నా కూడా పోతుంది. ఇక్కడ ఈశ్వరుడు గొప్పతనం ఏంటంటే ఈశ్వరుడు ఎదురుగా శనేశ్వరుడు ఉన్నాడు. శనీశ్వరుడు కాదు, శనేశ్వరుడు. ఆయన శనేశ్వరుడు అంటారు, శనీశ్వరుడు అంటారు. ఈశ్వరుడు శని కాదు, శని ఈశ్వరుడు కాదు, శనేశ్వరుడు. శనేశ్వరుడు ఈశ్వరుడిని చూస్తున్నాడు, ఈశ్వరుడు కూడా శనేశ్వరుడిని చూస్తున్నాడు. ఇలాంటి చోట్ల నవగ్రహ మండపాలు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ఉండవమ్మ. అది గొప్పతనం. 2 శని దృష్టి నంది మీద నుంచి ఈశ్వరుడి మీదకి వస్తున్నది. నంది ఏంటంటే మధ్యలో ఉన్న అడ్డిల్స్ అన్నింటిని కూడా ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి శని చూపు నంది మీద పడి నంది మీద దగ్గర నుంచి ఈశ్వరుడి మీదకి వస్తుంది. అది ఇక్కడ గొప్పతనం. 2 ఇక్కడ ఈశ్వరుడి యొక్క శివలింగం 24 గంటలు నీళ్లతో అలా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అంటే ఈశ్వరుడు రుద్రస్వరూపుడు, అతి వేడి దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఎంత చల్లగా ఉంటే అంత చక్కగా ఉంటుంది. అందుకని మనకు వానలు లేనప్పుడు మనం సహస్ర గడాభిషేకాలని పూజలు చేస్తాం ఈశ్వరుడి. కారణం ఏంటంటే ఆయన చల్లబడి ఆయన వేడంతా ఆకాశంలోకి వెళ్ళి మేఘాలు చల్లబడిపోయి వాన కురవాలని చెప్పి మనం చేస్తాం. అది అందుకని చెప్పి ఆ ఈశ్వరుడు అలా ఉన్నారు. 2 ఆయన వెనకాల మహామృత్యుంజయుడు ఉన్నారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షి మామృత. అంటే ఈశ్వరుడికి మృత్యుంజయుడు మాకు పేరుంది. ఆయన ఏదన్నా బాధలు కలిగినా, ఎవరన్నా మృత్యు బాధలో ఉన్న మనం ఆయన ప్రార్థిస్తే అమృత కలశాలతో ఆయన శిరస్సు మీద ఆయనే అభిషేకం చేసుకుంటారు.
అదే ఆ మూర్తి యొక్క స్వరూపం. రకరకాల సమస్యలు ఉన్నా, దోషాలు ఉన్నా, ఎవరికన్నా ఇబ్బందులు వచ్చి యాక్సిడెంట్లు అయిపోయి సమస్యలు ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతారు. మా వాళ్ళు సీరియస్గా ఉన్నారండి హాస్పిటల్లో ఏదైనా పూజ చేయాలంటే మేము అప్పటికప్పుడు దేవాలయం తీసి అభిషేకాలు చేసి పూజలు చేసి పంపిస్తాం. వాళ్ళందరూ చక్కగా ఉంటుంది. వెనకాల పంచలోహ విగ్రహంలో ఉన్నారు మహామృత్యుంజయుడు. చూపించండి. పంచలోహ విగ్రహంలో మహామృత్యుంజయుడు ఉన్నారు. అలా మీకు ఎక్కడ మీకు కనిపించరు ఆయన స్వరూపం. అలాగే ఇక్కడున్న అతి పురాతన కొన్ని వందల సంవత్సరాల నాటి సాలగ్రామాలు, రకరకాల సాలగ్రామాలు ఉన్నాయండి. అవన్నీ రోజు పూజలు జరుగుతుంటాయి ఇక్కడ. నారసింహ సాలగ్రామం కదా ఇది. నారసింహ సాలగ్రామమా. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామహం. అంటే నరసింహస్వామి సాలగ్రామ రూపంలో ఉంటారు. ఆయనకి న్యాచురల్గా మధ్యలో ఓంకారం కూడా వచ్చిందమ్మా. అభిషేకం చేస్తుంటాము, అది ప్రతిరోజు జరిగేది. అది దక్షిణావర్త శంఖం అమ్మ. అలాగే ఈశ్వరుడు యొక్క శివలింగం అది మరకత శివలింగం. మరకత శివలింగంలో కానీ పాదరస శివలింగంలో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే సాక్షాత్తు ఆయన మీదకి వెళ్ళి జలం పడుతుందని శాస్త్రం మనకు శివపురాణం చెబుతుంది. అది మరకత శివలింగం. సంసమిద్యువశే వృషన్నగ్నే విశ్వాన్యర్యయా ఇలస్పదే సమిద్యశేషనోపశూన్యావర సంగచ్చధ్వం సంపదధ్వం సంభోమనాంసి జానతాం. సైనిక్పురి శృంగేరి శంకర మఠం శ్రీ కుజగ్రహ సహిత వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఆయనకి 2 భార్యలు, వల్లి దేవసేన. ఇద్దరు భార్యలు. ఎందుకంటే ఆయనకి 6 తలకాయలు కాబట్టి 6 తలకాయలు మొయిలేడేమోనని చెప్పి 6 తలకాయలు 2 భార్యలు పట్టుకుంటారని ఒక హాస్య చతురోక్తి ఉంటుంది. శ ర వ న భవ. ఒక్కొక్క తలకాయకి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. దాన్నే మూలమంత్రం అంటారు. శరవణ భవ అని దాన్నే మూలమంత్రం అంటారు. ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి మీరు అనొచ్చు, మనకు భారతదేశంలో చాలా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి కదా, ఏంటండి ఈ క్షేత్రంలో గొప్పదనం అని. శృంగేరి క్షేత్రంలో ఉన్న దాంట్లో సైనిక్పూర్లో ఉన్నదే గొప్పది. ఏంటంటే స్వామివారికి అమ్మవారి కాళ్ళ దగ్గర కుజుడు ఉన్నాడు. ఆ ఎర్ర వస్త్రం కప్పిన ఆయనే కుజుడు. అంటే మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి అంటేనే సర్పరూపం, దానికి కుజుడు అంటే ఆయన షాడో అనమాట, అంటే ఆయన నీడ. సో అందుకని కుజు దశ సరిగా లేని వాళ్ళు, రకరకాల సమస్యలు బాధపడుతున్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో కొట్టుకున్న వాళ్ళు, కోర్టు కేసులు, రకరకాల చికాకులు సమస్యలు ఉన్నవి. అలాగే సంబంధాలు ఎన్నో చూస్తామండి, మా అబ్బాయికి అన్నీ అక్కడి దాకా వచ్చి ఆగిపోతాయండి, కోడలు మా ఇంట్లోకి రావట్లేదు అంటారు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఈ దేవాలయానికి వచ్చి, నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చి మా దగ్గర రాహుకేతు పూజ చేయించుకుంటే వాళ్ళకి సమస్య పరిష్కారం కాలేదు అని అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా మాతో మాట్లాడవచ్చు. వివాహం కాని వాళ్ళకి మేము చేసే త్రిశతి పూజ 6 మంగళవారాలు చేస్తాం. ఉదయం పూట సర్పసూక్త మూలమంత్రంతో అభిషేకం ఉంటుంది. సాయంత్రం పూట స్వామివారికి ఇష్టమైన 6 రకాల పూలు, 6 రకాల పళ్ళు, 6 రకాల పత్రితో మేము చేసే పూజ అది త్రిశతి పూజ. ఆ పూజ అయిన తర్వాత మేము 6 రకాల ప్రసాదాలు ఇస్తాం. ఆ ప్రసాదాలు వాళ్ళు తప్పకుండా తినాలి. అలాగే ఆ పూజ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి ఇంట్లో ఏదన్నా ఎవరికి వచ్చినా ఆ వారం డిస్కంటిన్యూ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయడానికి లేదు. అటువంటి గొప్ప మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. ఇంకా నేను దీని గురించి నేను చెప్పే కంటే ఇక్కడికి ఇప్పటిదాకా పూజలు చేయించుకున్న కొన్ని వేల మంది భక్తులు వాళ్ళు అలా చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా వచ్చేసారు. ఇంకా ఎలా ఎక్కడ దాకా వెళ్తారో తెలియదు. అలాగే బయట ఉన్న మా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది. తెలంగాణ రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహం అది సుబ్రహ్మణ్య స్వామి. దాన్ని కూడా మేము వాయు ప్రతిష్ఠ చేశాము. దానికి ఉభయ శృంగేరి జగద్గురువులు కింద పెట్టిన శంకుని ఇచ్చి దాని ముహూర్తం నిర్ణయించి దాని కార్యక్రమాలన్నీ చేసింది కూడా స్వామివారులు. కాబట్టి మీకు అంత తేజోవంత మూర్తిగా స్వామివారు అక్కడ మీకు కనిపిస్తున్నాడు. ఇది ఈ దేవాలయంలో గొప్పదనం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో. ఎటువంటి సమస్య ఉన్నా సరేనమ్మా, ఒంట్లో బాగలేకపోయినా లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్నా అన్నిటికీ పరిష్కారం చూపించే ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కృత్తికా నక్షత్రం రోజున మేము స్వామివారికి ప్రత్యేకంగా చేసే అభిషేకము, అలాగే ఆ రోజు జరిగే సుబ్రహ్మణ్య స్వామి హోమము, సాయంత్రం పూట స్వామివారికి జరిగే కళ్యాణం చాలా గొప్పగా ఉంటుంది. రకరకాల సమస్యలు ఉన్న ప్రత్యేకంగా వారి కుటుంబంతో కూడా కూర్చొని వచ్చి చేసుకుని ఉంటారు. ధనముభయం సమాకృతం అస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యో భియం దధాన హృదయేషు శత్రవపరాజితాసో అపనైలయంతాం శ్రీరామచంద్ర
कृपालु भजो मन हरण भव भय दारुणं नव कंजलोचन कंज मुखकर कंज पद कंजारुणं कंदर्प गणित अमित चमिनव नील नीरद सुंदरं पटपीतमानौ दडित रुचि शुचि नौमि जनक सुतावरं दीनबन्धु दिनेश दानवदैर्य बन्धनि कन्दनं रघुनन्द आनन्द कन्द कौशल चन्द दशरथनन्दनं शिरमुकुट कुण्डल तिलक चारुदारुणं विभूषणं राजानुज सरचापधर संग्रामजित करभूषणं इति वदति तुलसीदास शङ्कर शेष मुनिमनरञ्जनं मम हृदय गञ्जनिवास कुरु कामादिकलदल गञ्जनं यम रामचन्द्र की जय। ఓం నమో శ్రీ ఆంజనేయ నమః. ఈ సైనిక్పూర్ శృంగేరి శంకర మఠంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దక్షిణ ముఖాన్ని చూస్తుంటాడు. అంటే దక్షిణ ముఖం అంటే ఆయన దృష్టిలో ఇంకా రాక్షస సంతతి ఇంకా బతికుంది కాబట్టి ఆయన 24 గంటలు ఆ సంతతి మీద ఒక కన్నేసి వారిని వధించాలని చూస్తుంటాడు. కాబట్టి దక్షిణ ముఖంగా అభయహస్తంలో ఉన్నాడు. ఈ దేవాలయ క్షేత్రపాలకుడు ఆయన. ఈ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్న దేవాలయాలు మనకు అతి తక్కువ ఉన్నాయి. తిరుపతి బేడి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, సైనిక్పూర్ శంకర మఠం ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, భద్రాచలంలో కూడా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఇలా మన భారతదేశంలో అతి తక్కువ దేవాలయాల్లో క్షేత్రపాలకుడి కింద ఆంజనేయ స్వామి ఉంటారు. రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి ప్రవేశం ఎప్పుడుంది అంటే కేవలం ఆయన కళ్యాణం తర్వాతే ఉంది, అంతకుముందు ఆయనకి లేదు. అందుకనే కళ్యాణం ముందే జరిగేటప్పుడు కూడా రాముల వారి విగ్రహం పక్కన ఆంజనేయ స్వామిని పెట్టరు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే మా దగ్గర 24 గంటలు ఆయన ఇష్టమైన దేవుడు రాముల వారు ఆయనతోనే ఉంటుంటాడు ఇప్పుడు ఇక్కడ. అందుకని మాకేంటంటే రాముల వారు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారు, ఆంజనేయ స్వామి ఎక్కడుంటే రాముల వారు చూపు అక్కడ ఉంటుంది. కాబట్టి ఈయన రుద్ర సంభవుడు. ఈయన నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనలాగా ఉంటారని కాదు, చక్కగా ఆయన అంత ధైర్యశాలిగా ఉంటారు, డేరింగ్గా ఉంటారు, ప్రతి పని కూడా ఆషామాషిగా తీసుకోరు, చాలా ఆలోచించి చేస్తారు. కారణం ఏంటంటే నా నక్షత్రం కూడా పూర్వభాద్రే కాబట్టి నేను చెప్పడం అందుకని చెప్తున్నా. సో అంత గొప్ప దేవుడు ఆయన ఆంజనేయ స్వామి. మనం ఈశ్వరుడి యొక్క షాడో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీడ కుజుడు ఎట్లాగో ఆ ఈశ్వరుడు యొక్క నీడ రుద్ర సంభూతుడు ఆయన. కాబట్టి ఆయనకి మీరు స్మార్త పద్ధతిలో ఇలా పుండరీకం పెట్టినా ఒకటే, వైష్ణవ సాంప్రదాయంలో నామాలు పెట్టినా ఒకటే కూడా. అందుకని చెప్పి ఆయన్ని అతి జాగ్రత్తగా అందరూ కొలవాలి. 2 రకరకాల దేవుళ్ళు వీళ్ళందరూ కూడా స్వామి యొక్క అడుగుజాడల్లో ఆయన ఉంటాడు. ఆయనకి మా మీ అని తేడా లేదు. ఎవరు చిన్నపిల్లవాడు పిలిచినా కూడా పలుకుతాడు. 2 నవగ్రహాలకి ఆయన అంటే చాలా భయం. ఎందుకంటే తొండం దేవుడికి నవగ్రహాలంటే భయం, తోక దేవుడికి నవగ్రహాలంటే భయం. కాబట్టి శనేశ్వరుడికి సమస్య ఉండి 7.5 నడుస్తున్న వాళ్ళు, అర్ధాష్టమి నడుస్తున్న వాళ్ళు ఇక్కడ మా దగ్గర అభిషేకం చేయించుకుంటే నువ్వుల నూనెతో చాలా ఫలితం ఉంటుంది. 2 మేము ఇక్కడ అభిషేకం స్వామివారికి తేనెతో చేస్తాము, మంజు సూక్త అభిషేకం. చాలా చక్కటి అది విశేషమైన తెలివితేటల్ని వాటిని ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గురుగారు చెప్పారు. అలాగే చేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమదపరమహంస పరివ్రాజకాచార్య వర్య పదవాక్ష ప్రమాణ పారాపారపారీణ యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ
సాంక్షత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆది రాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్ రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్య శృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాతానాం శ్రీ విధుశేఖర భారతి జగద్గురునాం చ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశో పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దర్శం విపాపం పరమేస్య భూతం యత్పుండరీకం పురమధ్య సగ్గుస్తం తత్రాపి దర్శనం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్వ మహేశ్వరః భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగ వివేకినం వేద వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామః. శ్రీ గురుభ్యో నమః. ఉభయ శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకి శ్రీ శారదా చంద్రమౌళేశ్వరులకి సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈ శృంగేరి శంకరమఠం సైనిక్పురి ఒక ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రప్రథమైన ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడున్న మహాసన్నిధానం వారు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సంవత్సరాల పాటు ఈ దేవాలయానికి ఉన్న యంత్రాలని బంగారంలో తయారు చేసి అక్కడ ప్రధాన పీఠంలో పెట్టి సంవత్సరంన్నర తర్వాతే వాటిని వారి స్వహస్తాలతో మాకు అందజేశారు. ఇక్కడున్న విగ్రహాలన్నిటికీ కూడా నేత్రోన్మీలను స్వామివారే చేసి పంపించారు ఇక్కడికి. అంటే బంగారు సూదితో విగ్రహాల కళ్ళల్లో బీజాక్షరాలు రాసి పంపించారు. ఇక్కడున్న ఈశ్వరుడి శివలింగం, శారదా అమ్మవారు విగ్రహాన్ని, అలాగే భూప్రత శ్రీచక్రాన్ని జగద్గురువులు శృంగేరి నుంచి మాకు ఇచ్చారు. అందుకని ఇక్కడున్న ప్రత్యేకత, ఇక్కడున్న శక్తి. ఇంకొక పాయింట్ ఏంటంటే భారతదేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడా లేదు. ఇక్కడ కుజుడితో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. కారణం ఏంటంటే కుజు దోషం ఉన్న వాళ్ళకి వివాహం కాకపోవటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, రకరకాల చికాకులు, సమస్యలన్నీ వస్తుంటాయి. వాటన్నిటికీ రూపు మార్పడానికి జగద్గురువులు ఆలోచించి ప్రప్రథమంగా ఈ దేవాలయం వేరే చోటు ఉండే దాన్ని మళ్ళీ ఇక్కడికి పునఃప్రతిష్ఠ చేయించి ఆ బంగారు యంత్రాలు ఇచ్చి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి మీకు తెలిసి ఇక గూగుల్ సెర్చ్లో కొడితే భారతదేశంలో ఫస్ట్ శృంగేరి శంకర మఠమే వస్తుంది, సైనిక్పురి. ఎందుకంటే ఇక్కడ మేము చేసే పూజా విధానాలు, పద్ధతులు అన్నీ కూడా ఒక్క ఇంచు కూడా శృంగేరి సాంప్రదాయానికి డీవియేట్ కాకుండా మేము చేస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నమంతా మాకున్న వేద పండితులు. మిగతా చోట్ల మామూలుగా ఉంటారు. మాకు ఒక పద్ధతి, ఒక శిక్షణ, ఒక సాంప్రదాయం, ఆచారం ఉంటుంది. అదే పద్ధతిలో చేస్తాం. మా దగ్గరికి ఎవరైనా రానివ్వండి, ఈ వస్త్రధారంలోనే రావాలి. అంతేగాని మేము కోట్ల రూపాయల డబ్బులు డొనేషన్ ఇస్తాము, మమ్మల్ని ముందు కూర్చోబెట్టండి అని కాదు. ధర్మాధికారిగా నేను కూడా భక్తుల తర్వాతే మాకు బాధ్యత. సుబ్రహ్మణ్యం మందిరంకి వచ్చానండి. 5 వారాల్లోనే నా కోరిక నెరవేరింది. నమస్కారం. విజయ గణపతి టెంపుల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. నా మనసులో ఉన్న ఏది కోరుకున్నానో అవన్నీ జరుగుతూనే ఉంది. ఈ దేవుడి దేవాల నేను ముందు చాలా కష్టంగా ఉండే. ఈ దేవుడి దేవాల నేను మా భార్య వచ్చి చాలా రెగ్యులర్గా డైలీ పొద్దున ఇక్కడి నుంచి నా బిజినెస్ మొదలవుతుంది. 4 ఇయర్స్ బట్టి వస్తున్నామండి ఈ దేవాలయానికి. చాలా అనుభవాలు అయినాయి మాకు. మా అమ్మాయి ఇల్లు కొనుక్కుంది, అన్నీ మాకు కోర్టు కేసులు
చాలా పూజలు చాలా బాగా చేస్తారు. చాలా స్వచ్ఛమైన దేవస్థానము. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. తీర్థం విద్యాతీర్థం వివేకిన సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞ విధుశేఖర భారతం. ఉభయ శృంగేరి జగద్గురువులకి సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈ ఫోటో కొత్తగా స్వామివారి దగ్గరది. అంటే స్వామివారు సన్యాసం నుంచి కొద్దిగా ఛేదించడం మొదలుపెట్టారు కాబట్టి వారు ఇప్పుడు ఈ వెండి సింహాసనం మీద కూర్చోవటం, ఇలా కట్టుకున్న డ్రెస్సు ఉండకపోవటం అనేది దానికి మనకు ఒక సంకేతం అన్నమాట. అందుకని గురుగారు ఇప్పుడు ఈ డ్రెస్సులో ఉన్నారు. ఇది చాలా రేర్గా వచ్చే ఫోటో, ఇది ప్రప్రథమంగా తీసుకున్నది కాబట్టి గురుగారు చూస్తున్నారు. ఈ ఫోటో గొప్పతనం ఏంటంటే మీరు ఈ దేవాలయంలో ఎక్కడి నుంచి ఏ మూల నుంచి చూస్తున్నా స్వామివారు మీ వైపే చూస్తున్నట్టు ఉంటారు. అది ఈ ప్రత్యేకతలో ఉన్న ఈ ఫోటోలో ఉన్న గొప్పతనం. రెండు వారి కళ్ళల్లో ఉన్న ప్రత్యేకత అది. వారు ఎక్కడున్నా సరే మీరు ఏ గుళ్ళో ఏ ప్రదేశంలో ఉండి నుంచోండి వారు మీ ఇద్దరు మీ వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అంటే మనం ఏమన్నా తప్పు చేస్తామేమో అన్నట్టుగా వారు మన వైపు చూస్తుంటారు. చాలా అద్భుతమైన शारदे पाहि मां शङ्कर रक्ष मां. शारदे पाहि मां शङ्कर रक्ष मां. शारदे पाहि मां शङ्कर रक्ष मां.